నమస్కారం అండి. ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు నాటుకోవడం జరుగుతుంది. ఇవి బెండ విత్తనాలండి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటడం జరుగుతుంది. అన్ని విత్తనాలు కూడా. ఇవి గోంగూర, ఇవి పాలకూర, ఇవి బెండ, ఇది ధనియాలు, కొత్తిమీర, మెంతులు, ఇవి పప్పు చిక్కుడు, ఇవి గోరు చిక్కుడు, ఇది చుక్కకూర. ఇవి మన చేలో తీసుకున్న విత్తనాలేనండి. ఇవి కీరదోస, ఇది తోటకూర, బీర మన చేలో తీసుకున్న విత్తనాలేనండి. ఇవి బీర విత్తనాలు, మరియు కాకర విత్తనాలు, గోరు చిక్కుడు విత్తనాలండి ఇవి. సో విన్నారు కదండి, ఈరోజు మనం పొలంలో విత్తనాలు నాటడానికి వచ్చామన్నమాట. అండ్ ఇవే కాదు, మేము ఇంకా చాలా విత్తనాలు నాటాము. అండ్ ఇవి కొన్ని ఆకుకూర విత్తనాలు వాటికి నాటేసాము బెడ్లు చేసుకొని. అండ్ ముందు వచ్చే బ్లాగ్స్లో మీకు ఇంకా ఏమేమి నాటామో అన్నీ కరెక్ట్గా క్లారిటీగా అన్నీ చూపిస్తాము. అండ్ ఈ బ్లాగ్కి ఇంతే గైస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ గైస్. టేక్ కేర్.